హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రసాదంగా పెట్టుకునే రవ్వ కేసరి ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా తయారు చేస్తానో చూసేయండి. పోదాం. ఒక కడాయి హీట్ చేసేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసేసుకొని 1/2 కప్ జీడిపప్పు వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నెయ్యిలోనే ఈ విధంగా అయితే 1 కప్ రవ్వ కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్ రవ్వకి ఏంటంటే 1.5 కప్ షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను షుగర్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత అందులోనే కొంచెం మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కప్ రవ్వకి ఏంటంటే 3 కప్స్ అయితే వాటర్ అయితే హీట్ చేసేసుకోవాలి. అందులోనే మనకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో అయితే ఈ విధంగా అయితే వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి, లేదంటే హై ఫ్లేమ్ మీద పెడితే ఉండలు కట్టేయడం కానీ అడుగంటడం కానీ జరగద్దు అనమాట. మనకి దగ్గర పడే కొంది ఏంటంటే మనం నెయ్యి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా నెయ్యి అయితే పైకి వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది.